తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బులియన్ మార్కెట్లో వెండి ఒక్కసారిగా విరుచుకుపడింది. మొన్నటి వరకు అమ్మయ్య ధరలు తగ్గుతున్నాయి కదా అని ఊపిరి పీల్చుకున్న సామాన్యుడి ఆశలపై వెండి బాంబు పేల్చింది. గత కొన్ని రోజులుగా నిలకడగా ఉన్న ధరకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులుగా తగ్గిన మొత్తాన్ని కేవలం 2 రోజుల్లోనే వెనక్కి తీసుకోవడమే కాకుండా అంతకంటే ఎక్కువ భారంతో కస్టమర్ల జేబులకు చిల్లు పెడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. గత వారం రోజులుగా వెండి ధరలు కాస్త తగ్గుముఖం పట్టడంతో సామాన్యులు అమ్మయ్య అని అనుకున్నారు. బట్ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదని కూడా ఇక్కడ అర్థమవుతుంది. ఫిబ్రవరి 18న కేజీ వెండి ధర 2,60,000 వద్ద ఉండగా కేవలం 3 రోజుల్లో అది 2,75,000కు చేరింది. అంటే ఒక్క కేజీ మీద ఏకంగా 15,000 రూపాయలు పెరుగుదల కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ రోజు అంటే ఫిబ్రవరి 21 రోజు 20,000 రూపాయలు అదనంగా పెరగడం మార్కెట్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నిన్నటి వరకు ఉన్న ధరతో పోలిస్తే ఈ పెరుగుదల గతంలో తగ్గిన అన్ని కనిష్ట ధరలను అధిగమించి కొత్త రికార్డుల వైపు వెళ్తోందని కూడా చెప్పుకోవచ్చు. ఈ ధరల పెరుగుదలకు అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం ఒక కారణంగా చెప్తూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా బంగారం, వెండిపై డిమాండ్ పెరగడంతో పాటు తాజాగా ట్రంప్ టారిఫ్స్ నిర్ణయాలు, అమెరికా ఇరాన్ యుద్ధ వాతావరణం, డాలర్ విలువలో మార్పులు, అలాగే పెట్టుబడిదారుల ఆసక్తి పెరగడం వంటివి ధరలపై ప్రభావం చూపుతూ ఉన్నాయని కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి. భవిష్యత్తులో ఆర్థిక పరిస్థితులపై అనిశ్చితి ఉండడంతో చాలా మంది బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తూ ఉన్నారు. అందుకే అటు బంగారం ఇటు వెండి విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఇక రానున్న రోజుల్లో వెండి ధరలు ఎలా ఉంటాయనే దానిపై మార్కెట్ నిపుణులు మిశ్రమంగా స్పందిస్తూ ఉన్నారు. అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు కుదుట పడితే తప్పితే ధరలు దిగివచ్చే అవకాశం తక్కువగా కనిపిస్తూ ఉంది అని కూడా అంటున్నారు. అయితే మార్కెట్లో ఒడిదుడుకులు సహజం కాబట్టి ఎప్పుడు ధరలు తగ్గుతాయో ఎప్పుడు పెరుగుతాయో ఖచ్చితంగా చెప్పలేం.